హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు మంచిర్యాలలోని ముకరం చౌరస్తా విశ్వనాథ ఆలయంకి వచ్చామండి. ఇక్కడ ప్రతి ఇయర్ ఏదో ఒక స్పెషాలిటీతోని వినాయకుని మండపం అయితే వేస్తారు. ప్రతి సంవత్సరం ఒక వెరైటీ అయితే ఉంటుందండి. ఇక్కడ వీళ్ళు చాలా బాగా సెలబ్రేషన్ అనేది జరుపుతారు. ఈ ఇయర్ ఏం వెరైటీ ఉందా అనేసి చూద్దామని వచ్చానండి. ఈ ఇయర్ అష్టగణపతులను వీళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అష్టగణపతుల ఏర్పాటు చేశారండి. ప్రతిరోజు సెలబ్రేషన్స్ బాగా ఉంటాయండి. దీపాలంకరణ, కుంకుమ పూజలు, 7 శనివారాల వ్రతము, కోలాట నృత్యాలు, ఈవినింగ్ టైంలో కోలాట నృత్యాలు ఉంటాయి. ప్రతిరోజు మహిళలతోని ప్రతి డే ఒక సెలబ్రేషన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం అష్టగణపతులను చూస్తున్నాం. చూడండి అష్టగణపతులు ఎంత బాగున్నాయో. ఈరోజు ఫ్రైడే కాబట్టి లక్ష్మీ గణపతిని అలంకరించారండి. లక్ష్మీ గణపతిని చూడొచ్చు. అన్నీ మనకి ఎన్ని కరెన్సీ అయితే ఉన్నావో 1 రూపీ కాయిన్ నుండి మనకి ఎంతవరకు అయితే కరెన్సీ ఉందో ప్రతి కరెన్సీతోని వాళ్ళు డెకరేషన్ చేశారు. ఆ వీడియో మీరు అబ్జర్వ్ చేయండి, నేను తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు అష్టగణపతులు ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ వీడియోలో చూడండి. మహాగణపతి ఫస్ట్ వచ్చి మహాగణపతి ఉంది ఇక్కడ. దాని పక్కనే లక్ష్మీ గణపతి. అష్టగణపతుల్లో మహాగణపతి, లక్ష్మీ గణపతి, బాలగణపతిని చూడండి ఎంత బాగున్నాడో. ఇక్కడ మన కరెన్సీతో డెకరేషన్ చేసిన గణపతి వరసిద్ధి వినాయకుడు ఉన్నాడండి. చూడండి కరెన్సీతోటి ఎలా డెకరేషన్ చేశారో. ఇక్కడ నర్తన గణపతి నాట్యం చేస్తున్నట్టే ఉన్నాడు కదండి. హేరంబ గణపతి. ఇన్ని గణపతులు ఎంత చూడండి, ఎంత ఓపికగా వాళ్ళు డెకరేషన్ చేసి ఉంచారో. వీర గణపతి. ఇక్కడ సాంప్రదాయ గణపతి అంట. చాలా బాగున్నాయి కదండి గణపతులు. అష్టగణపతులని ప్రతిరోజు అన్నప్రసాదం అయితే ఉంటుందండి ఇక్కడ. ఎంతమంది భక్తులు వచ్చినా సరిపడేంత ప్రసాదం అయితే వీళ్ళు అందరికీ పంచుతారండి. ఇంకా ప్రతిరోజు ఉండే సెలబ్రేషన్స్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.